ఇండియాస్ #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ అబీస్ను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే సరస్వతి ప్రదీప్ గారు. నమస్తే అమ్మా. పిల్లల విషయంలో చూసుకుంటే కాస్త అంటే హెల్త్ విషయంలో ముఖ్యంగా చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం నిజం చెప్పాలంటే. అవును. మంచి పాలిష్డ్ రైస్ పెట్టడం, మంచి ఆ ఫ్రూట్స్లో కూడా ఆర్గానిక్ ఫ్రూట్స్ తీసుకోవటం, మంచి మిల్క్ ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా హెల్త్ ఇష్యూస్ రేజ్ అవుతూనే ఉన్నాయి. అవును. అంటే వాళ్ళంతటా వాళ్ళకి ఎట్లా అలవాటు చేయాలి? ఈ ఫుడ్ విషయంలో అంటే మనం ఎక్కువ కూడా ప్రైస్ చూస్తున్నాం. ఇది ఎక్కువ రేట్ ఉందా, ఇది చాలా మంచిది, ఇది దీనివల్ల హెల్త్ ఇష్యూసే రావు అనేసి. అంటే దానికన్నా ముందు ప్రైస్, ఆర్గానిక్ ఫుడ్, దీనికన్నా ముందు అసలు ఫస్ట్ ఇంటి ఫుడ్ హెల్దీ అనేది తెలుసుకుంటే ఇంట్లో వండిన చిన్న కొంచెం పప్పు కూరైనా చాలా హెల్దీ అనేది తెలుసుకుంటే మనందరం కూడా ఫాస్ట్ ఫుడ్ కి, ఫాస్ట్ లైఫ్ కి అలవాటు పడిపోయాం. పొద్దున్న లేస్తే యాప్ నొక్కడము, ఆర్డర్ పెట్టుకోవడం ఫుడ్. వాడు ఎప్పటిది పెడుతున్నాడు, ఎలా పెడుతున్నాడు, ఏ నూనె వాడుతున్నాడు, మనం ఇక్కడ ఎంత మీరు అన్నట్టుగా ఆర్గానిక్ చూసి, ప్రైస్ చూసి, క్వాలిటీ అని, పాలిష్డ్ అని కొన్ని తీసుకొచ్చినా కానీ మన ఇంట్లో చేసినవి తింటే ఓకే, ఐ అండర్స్టాండ్. కానీ ఒకసారి నువ్వు బయట నుంచి ఆర్డర్ పెట్టుకున్నప్పుడు అదొకటి. అంటే టైమింగ్స్ రాత్రి 11, 12 ఎనీ టైం మనకి ఏం కావాలనుకుంటే ఆ క్షణంలో రౌండ్ ద క్లాక్ మనం ఎటువంటి ఫుడ్ తింటున్నాం అది ఒకసారి అబ్జర్వ్ చేయాలి. మనము పిల్లల విషయంలో కాన్షియస్ గా ఉండాలి. ఫుడ్ అంటే ఫస్ట్ మనము హెల్దీ హ్యాబిట్స్ ఏర్పాటు చేసుకోవాలి. ఫస్ట్ మనం తినే ఫుడ్, క్యారెట్, కీరా లాంటివి తినమంటే వాళ్ళు తినకపోవచ్చు. కాకపోతే దాన్ని ఎలా మనము టేస్టీగా చేయాలి, తినేలా చేయాలి అనేది చాలా. ఇప్పుడు మీరు పొద్దున్నేస్తే మొత్తం సోషల్ మీడియాలో హెల్దీ రెసిపీస్, హెల్దీ ఫుడ్, బ్రేక్ఫాస్ట్లు ఎన్నో చూస్తున్నాం, జ్యూస్లు చూస్తున్నాం. ఇంట్లోనే చేసుకోవచ్చు. మా యోగా గురువు గారు చెప్తూ ఉంటారు, మీరు ఇంట్లో మీ వంటింట్లోనే మీ రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ సైడే ఉంటాయి మీకు కావాల్సినవన్నీ, మీరు ఎక్కడి నుంచి తెచ్చుకోక్కర్లేదు అంటారు. అలా మనం ఒక్కసారి అటువంటి వ్యూ పాయింట్తో కనుక ఉంటే పిల్లలకి, వాళ్ళతోనే చిన్నప్పుడు నుంచి అయితే వాళ్ళతో కట్ చేయించటం, వాళ్ళతో పీల్ చేయించటము, వాళ్ళతోనే అరేంజ్ చేయించటము, ఒక సాలడ్ ఎలా అరేంజ్ చేయాలి అనేది వాళ్ళతో చేయించటం, ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం, మరీ చిన్న పిల్లలకి షేప్స్లో పెట్టడము, వాళ్ళకి హెల్దీ ఫుడ్ అక్కడి నుంచి అలవాటు చేయొచ్చు. బాక్స్లో కూడా అలాంటివి పెట్టడము, ఇలాంటివి. నేనేమంటున్నా అంటే మనము ప్రైస్ ఎక్కువ, క్వాలిటీ ఎక్కువ, ఆర్గానిక్ ఫుడ్ అని మనం కాన్షియస్గా కొంటున్నాం, పెడుతున్నాం. అయినా ఎందుకు వస్తున్నాయంటే ఇప్పుడు ఉన్న గాలి, వాతావరణము, పొల్యూషన్, ఇమ్యూనిటీ తగ్గిపోయింది. అది మనకి పెద్దవాళ్ళలో తగ్గిపోయింది, పిల్లల్లో తగ్గిపోయింది. నేనేం చెప్తున్నానంటే కొంచెం ఈ బయట ఫుడ్ తగ్గించుకుంటే చాలు. ఇంటి పట్టున తినేదేదో 4 ముద్దలు ఇంటి పట్టున తిని బయటివి తగ్గించుకుంటే బయట ఫుడ్ ఆరోగ్యం మెరుగుపడుతుందేమో అనిపిస్తుంది. ఎక్కువ బయట ఫుడ్ తింటున్నారు కదా. అంటే మీరు అన్నట్టు చాలా యాక్సెస్ వచ్చేసిందండి. విత్ ఇన్ మినిట్స్ లో మనకి డెలివరీ అయిపోతుంది. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కనిపిస్తా ఉన్నాయి. ప్లస్ ఇంట్లో అంత అవైలబిలిటీ లేకపోవటం ఒకటి. ఎందుకంటే అమ్మ కూడా బిజీ అయిపోతుంది, తన పరుగులు, తన ఉరుకులు తనకి కనిపిస్తుంది. దాంతో పిల్లలు నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటున్నారేమో అనిపిస్తుంది. మనమే చెప్తాం కదా, ఈ పూటకి నువ్వు యాప్ పెట్టేసుకో, ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకో, నేను వచ్చేప్పటికి లేట్ అవుతుంది, ఈ పూటకి నువ్వు ఆర్డర్ పెట్టేసుకో అని మనమే చెప్తున్నాం కదా. సో అక్కడ కూడా హెల్దీ జంక్షన్స్, కొన్ని హెల్దీ ఫుడ్ ఉండేవి ఉన్నాయి అందులో కూడా యాప్ లో. కానీ మన ఇంట్లో ఇంత కాన్షియస్ గా ఒక క్వాలిటీ ఆయిల్ యూజ్ చేస్తున్నాం, ఒక క్వాలిటీ ఒక పిండి యూజ్ చేస్తున్నాం. బయట వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నాం మనకేం తెలుస్తుంది. అవును, అక్కడ వస్తుంది ప్రాబ్లం. హెల్త్ కు మాత్రం అక్కడే కొడుతుంది. ఓకే. అయితే చిన్నప్పటి నుంచి మనము పిల్లల్ని స్కూల్కి పంపించిన దగ్గర నుంచి నువ్వు బాగా చదువుకోవాలి, చక్కగా మాట్లాడాలి, టీచర్లతో బాగుండాలి, స్టూడెంట్స్తో బాగుండాలి, వీటిని ఎంకరేజ్ చేసినట్టుగా హెల్దీగా ఉండాలి, హెల్దీ ఫుడ్ తినాలి, స్పోర్ట్స్ మీద లేకపోతే యోగా, ఫిజికల్ ఎక్సర్సైజ్ మీద ఎంతవరకు వాళ్ళని మళ్ళిస్తున్నాము? అవేర్నెస్ ఎంతవరకు క్రియేట్ తక్కువ అండి. అసలు కొన్ని స్కూల్స్ లో ప్లే గ్రౌండే లేదు. చాలా ఫ్రాంక్ గా చెప్పాలంటే. సో కనీసం మనము అది వీ షుడ్ మేక్ ఇట్ ఏ పాయింట్ దట్ వాళ్ళని కనీసం మనం ఈవినింగ్ వాక్ కి తీసుకెళ్ళటమో, మన ఇంటి పక్కన ఉన్న ప్లే గ్రౌండ్ కి తీసుకెళ్ళటమో, పార్క్ కి తీసుకెళ్ళటమో మనం పెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే స్కూల్లో ఇది లేదు కాబట్టి. లేదు స్కూల్లో ఉందంటే వెల్ అండ్ గుడ్, వాళ్ళని ఎంకరేజ్ చేయాలండి. వాళ్ళు ఎంతసేపు ఆనిముత్యాలు చక్కగా చదువుకుంటారు, చాలా మంచి మార్కులు తెచ్చుకుంటారు, కానీ హెల్త్ విషయంలో చాలా వీక్ ఉంటారు. ఆ అవేర్నెస్ కనిపించదు మనకి. వాళ్ళకి 2 మెట్లు ల్యాడర్ 2 మెట్లు ఎక్కాలంటే భయం. అవును.
అలవాటు చేయాలి. ఇప్పుడు వాళ్ళు క్లైంబింగ్ కానీ ఇప్పుడు ఇవన్నీ ఆడించటం కానీ వాళ్ళని కొంచెం పరిగెత్తే ఆటలు ఇవన్నీ చేస్తే ఒకటి మీరు అన్నట్టు ఫిజికల్ ఎక్సర్సైజ్ వాళ్ళలో కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది, భయం తగ్గుతుంది, వాళ్ళకి ఒక నేచర్ తోని ఫ్రెండ్షిప్ వస్తుంది, పక్క వాళ్ళతో మాట్లాడడం, పక్కన పిల్లలతోని చూడటం, ఇటు ఓ చెట్టు చూస్తారు, ఒక రాయి చూస్తారు, పువ్వు చూస్తారు, అసలు ఎక్కడ చూస్తున్నారండి, కూర్చుని టీవీనే గంటల తరబడి చూస్తారు, లేదా హోంవర్క్ చేసుకుంటారు, మళ్ళీ టీవీ చూసుకుంటూ ఫుడ్ తింటారు, నిద్రపోతారు. అవును, వీలైతే నిద్రపోయే ముందర కూడా ఒకసారి మొబైల్ చూసుకుంటారు 100% కదా. సో కొంచెం మనకు కొన్ని టైం ఇవి పెట్టుకున్నాం అనుకోండి, ఈ గంట నువ్వు బయట ఆడుకుని వస్తే ఈ గంట నువ్వు హోంవర్క్ చేసుకుంటే ఈ గంట టీవీ చూస్తావని ముందే మనం వాళ్ళకి చాట్ వేసి ఇచ్చేస్తే ఇదంతా కూడా ఒక్కరోజు అవ్వదండి, చిన్నప్పటి నుంచే కాన్షియస్ గా. ఇప్పుడు ఆల్రెడీ ఒక స్టేజ్ దాటిపోయిన పిల్లలకి అంటే ఈ ఏజ్ లో ఎలా వాళ్ళని మళ్ళీ మనము చెయ్యాలనేది అదొక ప్రాసెస్ అనుకో. చిన్నప్పటి నుంచి ఇప్పుడు పేరెంట్స్, కొత్త పేరెంట్స్ వాళ్ళకైతే ఈ టిప్స్ బాగా ఉపయోగపడతాయి. మొదటి నుంచి వాళ్ళకి ఎలా అలవాటు చేయాలి ఏంటి, ఇప్పుడు చాలా కాన్షియస్ అయిపోయారండి మదర్స్ కూడా, చాలా కాన్షియస్ అయిపోయారు. ఇప్పుడు నేను కూర్చొని చెప్పాల్సిన అవసరం లేదు నిజం చెప్పాలంటే. చాలా మందికి మంచి అవగాహన ఉంది మదర్స్ కూడా. ఆల్రెడీ ప్రపంచము భయపడిపోతుంది కదా, ఇట్లా అయిపోతుంది. చిన్నప్పటి నుంచే స్పెట్స్, చిన్నప్పటి నుంచే వీళ్ళకి మైగ్రేన్లు, చిన్నప్పటి నుంచే యాంగ్జైటీలు, ట్రామాలు, స్ట్రెస్. ఏంటండి చిన్న చిన్న పిల్లలే థెరపీలు, థెరపిస్ట్ల అవసరం ఎంత పెరిగిపోయింది మనకి, ముఖ్యంగా మన కల్చర్ లో పెరిగిపోయింది కదా. దానికి ఇప్పుడు పిల్లలు, ఇప్పుడు మదర్స్, యంగ్ మదర్స్ ఇప్పుడు కాన్షియస్ అయిపోయారు. యంగ్ మదర్స్, మా అమ్మాయి లాంటి వాళ్ళందరూ కాన్షియస్ అయిపోయి వాళ్ళందరూ ఈ పిల్లల్ని వీళ్ళకి సాఫ్ట్ గా మొబైల్స్ లేకుండా ఒక పాటరీ అని ఇదని అదని డిప్రెషన్ అనే పదమే తెలీదు. అలాంటిది ఇప్పుడు చిన్న పిల్లల్ని కదపండి, ఏంటి మా అలా ఉన్నావు అంటే నేను డిప్రెషన్ లో ఉన్నాను చాలా స్టైల్ గా చెప్పి, నాకు బోర్ కొడుతుంది డిప్రెషన్. డైవర్స్ అనేది ఉంది అసలు మన దాంట్లో, డిక్షనరీలో లేదు కదా. అన్నీ మనం తెచ్చుకున్నవే. ఇప్పుడు కూడా కొంచెం కాన్షియస్ గా 90% మదర్స్ కాన్షియస్ గా ఉన్నారు. ఐ అప్రిషియేట్ ఎవ్రీ మదర్ ఫర్ దాట్. ఎందుకంటే చిన్నప్పటి నుంచే వీళ్ళు యోగా చేస్తున్నారు, వాళ్ళతో చేయిస్తున్నారు, కొంచెం డైవర్ట్ చేసి DIY అంటున్నారు, వాళ్ళతోని మొబైల్ లేకుండా పాటరీ అంటున్నారు, సమ్మర్ క్యాంప్స్ అని ఇవన్నీ బాగా చేస్తున్నారు. ఇప్పుడు కొంచెము మనం గనక కాన్షియస్ గా ఉంటే యంగ్ జనరేషన్ విల్ బి వెరీ స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్ అయిపోతారు. సో అంటే వాళ్ళ మార్కులు, వాళ్ళ కెరీర్ తో పాటు హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. దాంతో పాటు పర్సనాలిటీ 200%. ఇంకా దానికి అసలు తిరిగే లేదు. పర్సనాలిటీ ఫస్ట్ ఇంపార్టెంట్. ఏంటి అంటే పర్సనాలిటీ అనే చెప్పాలి. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి పాస్ అవుట్ అవుతారమ్మా 90%, 95% తోనే వస్తారు. కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళ పేరు వాళ్ళు చెప్పుకోలేరు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత కమ్యూనికేషన్ లేదు, కాన్ఫిడెన్స్ లేదు, అసలు ఒక పక్క వాళ్ళతో మింగిల్ అవ్వాలన్న యాటిట్యూడ్ కానీ, పాజిటివిజం కానీ, అట్లా కలివిడిగా ఉండడం కానీ, ఇంక్లూజివ్ ప్రిన్సిపల్ కానీ ఇవి ఉండడం లేదు. ఎంతసేపు మిస్ అవుతున్నాయి అంటారు. ఇదే చెప్పాను కదా, చిన్నప్పటి నుంచి వీళ్ళని మింగిల్ అవ్వమని, కమ్యూనికేషన్ అని, బంధువులతో, ఫ్రెండ్స్ తో ఒక ఇంక్లూజివ్ ప్రిన్సిపల్, నన్ను ముట్టుకోకు అన్నట్టుగా ఒకడే గదిలో కూర్చుని టీవీలు చూసుకుంటూ, ఫోన్లు చూసుకుంటూ, అలా కాకుండా నువ్వు ఓపెన్ అప్ అయ్యి అందరితో కలవడము, అడ్జస్ట్ అవ్వడము, పక్కన వాళ్ళతో నువ్వు అడ్జస్ట్ కాలేవు, ఇష్టం లేకపోతే ఇక్కడ ఉద్యోగం మానేస్తే ఇంకో చోటుకి వెళ్ళిపోతావు. ఎలా నేను దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని లేదు, వదిలించుకోవడం, వెళ్ళిపోవడం. ఇఫ్ నాట్ కాకపోతే ఇంకొకటి. కరెక్ట్. అలాంటి యాటిట్యూడ్ కాకుండా మనం ఇందులో ఎలా ఎదగాలి, అందరితో ఎలా బాగుండాలి అనే యాటిట్యూడ్ డెవలప్ అవ్వాలి అంటే పర్సనాలిటీ, హెల్త్ అండ్ మార్క్స్ అనేది ఫైనల్కి వస్తుందండి. మార్క్స్ ఎవరు చూడట్లేదు ఇప్పుడు. ఇప్పుడు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈస్ వ్యాలిడ్. మోర్ దాన్ ఇంటెలిజెంట్ క్వశ్చన్ కన్నా ఎమోషనల్ వాళ్ళు ఎంత ఎమోషనల్లీ ఎంత బ్యాలెన్స్డ్ ఉన్నారు పిల్లలు. తొందరగా కోపం రావడం, తొందరగా ఎక్సైట్మెంట్ అయిపోవడం, తొందరగా యాంగ్జైటీ దానికి ఓవర్ గా రియాక్ట్ అవడం, మంచి అయినా చెడైనా, బాగుందన్నా ఓవర్ గా రియాక్ట్ అయిపోవడం, ఎగ్జాక్ట్లీ కొంచెం తగ్గిందన్నా పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం. అది ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోవటం. ఎమోషన్స్ ఆర్ క్వైట్ కామన్. ఎమోషన్స్ లేకపోతే అసలు హ్యూమనే కాదు. కానీ ఆ ఎమోషన్స్ ని ఎంత బాగా బ్యాలెన్స్ చేసుకోవడం, కంట్రోల్ చేసుకోమని కూడా చెప్పట్లా, బ్యాలెన్స్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అక్కడే మెచ్యూరిటీ వస్తుంది. అది ఎలా వస్తుంది? చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణమే. నువ్వు ఎంతసేపు నీకు మార్కుల మీదే నువ్వు ఆ తల్లిదండ్రులు నువ్వు పెట్టి వాడికి 99 వచ్చింది నీకు 98 ఎందుకు వచ్చింది కాదు కదా. చేప ఎగరలేదు, పక్షి ఈదలేదు, వీడికా కోర్ కాంపిటెన్సీ ఏంటో చూడొచ్చు కదా. అతనికి మ్యాథ్స్ లో 99 వచ్చింది, వీడికి ఇంకెక్కడో వస్తుందేమో.
సో నెవర్ కంపేర్ యువర్ చిల్డ్రన్. వేరే వాళ్ళతో కంపేర్ చేయకండి పిల్లల్ని. కంపేర్ Okay. చేయకుండా మీ పిల్లల్లో ఉన్న ఆ స్పార్క్ గ్రహించి వాళ్ళని అందులో ఎంకరేజ్ చేయండి. అప్పుడేంటి వాళ్ళు ఫ్రీడమ్తో పెరుగుతారు, రెస్ట్రిక్టెడ్ గా పెరగరు. ఇష్టం లేకపోయినా ఇంజనీరింగ్ లో పడేస్తే వాడు ఏం చేస్తాడు, అవును. 2వ సంవత్సరంలో డ్రాప్ అవుట్ అవుతాడు. ఇంకా బలవంతంగా వాడు వచ్చినా కానీ 90% వచ్చినా వాడు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోనో లేకపోతే ఒక టిమిడ్ గా వాడు అలాగా ఉండిపోతాడు. ఆ కెరీర్ లో ముందుకు వెళ్ళలేకపోతే వెళ్ళలేరు. సో వాళ్ళకి ఇష్టంగా చేయాలి, ఏది కష్టంగా చేయకూడదు. పిల్లలు ఇష్టంగా ఏ పనైనా చేయాలి, ఇష్టంగా చేస్తే ఎక్సెల్ అవుతారు. ఇలాగే మార్కులు ఓకే కొంతవరకు ఇంపార్టెంట్, కానీ అదే జీవితం కాదు. మార్క్స్ ఒక 2 మార్కులు తక్కువ వచ్చినా సరే హౌ బెస్ట్ హీఈస్ ఏబుల్ టు జెల్ విత్ ద వాడి ఫ్రెండ్స్తో కానీ, ఒక ఆఫీస్లో కానీ, మీకు ఎక్కడైనా కానీ ఉన్న సొసైటీలో కానీ ఎంత బాగా 10 మందితో కలిసిపోతున్నాడు, ఇంక్లూజివ్ ప్రిన్సిపల్తో ఉన్నాడు అనేది ఇంపార్టెంట్. కానీ వాడికి ఇక్కడ 90 వచ్చినాయా 80 వచ్చినాయా రేపు పొద్దున ఎవరు చూసారు, మీ మార్కులు చూసారా నా మార్కులు అంతే కదా, లేదు కదా. ఇక్కడ మనం ఎంత బాగా నా జీవితాన్ని నేను అర్థం చేసుకుని దాన్ని చక్కగా నేను జీవిస్తూ 10 మందికి ఉపయోగపడే విధంగా నేను మాట్లాడుతున్నాను. దట్ ఈస్ మై సక్సెస్ అనుకోండి. అలాగే మీరు కూడా. సో అలాగే ప్రతి వాళ్ళకి ఒక కోర్ కాంపిటెన్సీ ఉంటుంది కదా, అందులో వాడు ఎక్సెల్ అయ్యాడా లేదా అనేది ఇంపార్టెంట్. కానీ ప్రెషర్ పెట్టేసి ప్రెషర్ కుక్కర్లలో వాళ్ళని చదివిచ్చేసి వాళ్ళని మార్కులు వచ్చే యంత్రంలాగా చేసి ఎందుకు పనికిరాని వాళ్ళగా చేయొద్దు దయచేసి. టాపర్స్ అవ్వచ్చు, నేను ఇందా చెప్పానా, టాపర్ అయినంత మాత్రాన ఉపయోగం లేదు. అక్కడ నిలిచిపోవడం ఇంపార్టెంట్. సక్సెస్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఆ సక్సెస్ ని కాంక్రీట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఆ సక్సెస్ ఎంత కాంక్రీట్, అక్కడి నుంచి పడకూడదు. ఎందుకు పడాలి? ఇవాళకి కూడా అబ్దుల్ కలాం గారు అలాగే ఉన్నారు, ఇవాళకి స్వామి వివేకానంద అలాగే. కొంతమంది పేర్లు ఎందుకు చెప్తున్నాం? అవును అవును, ఎంతో మంది సక్సెస్ అవుతున్నారు, కానీ మీరు చెప్పినట్టుగా కొన్ని మనం చెప్తున్నాం కదా. సో అంత కాంక్రీట్ సక్సెస్ నువ్వు చేసుకోవాలి అంటే దాన్ని స్ట్రాంగ్ గా నువ్వు బిల్డ్ చేసుకో, జర్నీ అంత స్ట్రాంగ్ గా నువ్వు ఫౌండేషన్ వేసుకోమని చెప్తున్నా. ఒక్క కాన్సన్ట్రేషన్ ఒక్కదాని మీద కాదు, ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ అ చైల్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రైట్. అబ్బాయి అమ్మాయి చక్కగా పెరిగి పెద్ద ఒక ఎక్సలెంట్ ఇండివిజువల్ అవ్వాలి అంటే వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే.